Hello guys, welcome to the channel and today we are going to discuss about Obsession. ఏంటి వీడేంటి ఇంగ్లీష్లో ఇంట్రొడక్షన్ అని చెప్పి అనుకోవచ్చు. దిస్ ఇస్ ఇంగ్లీష్ మూవీ, సో అలా చిన్నగా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంగ్లీష్లో ఇచ్చాను అనమాట. దిస్ మూవీ స్టారింగ్ విత్ ఇండే అండ్ మైకల్ జాన్స్టన్, అండ్ ఈ రెండు పేర్లు వచ్చేసి లీడ్ రోల్స్ చేసిన యాక్టర్ అండ్ యాక్ట్రెస్వి. అండ్ ఇందులో క్యారెక్టర్ నేమ్స్ వచ్చేసి హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి బేర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసి నిక్కీ. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అసలు ఆ వన్ వీల్ స్టిక్ అంటే ఏంటి, డ్రీమ్ ఏంటి, విష్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాలి. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ మన దగ్గర చాలా రేర్గా ఉన్నాయి. అండ్ దీస్ మూవీస్ డైరెక్టెడ్ బై డైరెక్టర్ హూ ఈజ్ ఎ యూట్యూబర్, అండ్ అతని ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది. యూట్యూబ్లో చాలా మూవీస్ తీశాడు, చాలా అంటే కొన్ని మూవీస్ తీశాడు. అండ్ థియేటర్కల్ మూవీ వచ్చేసి తన ఫస్ట్ మూవీ. ఐ వాజ్ రియలీ అమేజ్డ్ అండ్ సర్ప్రైజ్డ్, ఆల్సో ఫెల్ట్ హ్యాపీ దట్ యూట్యూబ్ ఫిల్మ్ మేకర్ గట్ అ ఛాన్స్ టు షో హిస్ టాలెంట్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అని చెప్పి. అండ్ కమింగ్ టు మూవీ వచ్చేసి ఇందులో ఒక లవ్ స్టోరీ అని చెప్పాలి, బట్ విత్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఫ్యూ హరరిక్ సీన్స్ యాజ్ వెల్. ఇందులో వన్ విష్ విల్లో అని చెప్పి ఒక థింగ్ అయితే ఉంటుంది, దాన్ని బ్రేక్ చేసి ఒక విష్ కోరుకుంటే అది డెఫినెట్గా తీరిపోతుందని చెప్పి ఒక చిన్న కోరిక. అండ్ అనుకున్నట్టుగానే అలానే ఉంటుంది. సో హీరో కోరుకుంటాడు హీరోయిన్ తనని ఇష్టపడాలని చెప్పి, అప్పటి నుంచి హీరోయిన్ ఎలా తన విషయంలో ఎలా అబ్సెస్డ్గా ఉంటుంది అది అయితే కంప్లీట్గా మూవీ. అండ్ ఇది లో బడ్జెట్ మూవీ, బట్ చూస్తుంటే అలా అనిపించదు. సో లైటింగ్ ప్రాపర్గా వాడి క్రేజీగా అండ్ క్రియేటివ్గా హరరిక్ సీన్స్ని అయితే డిజైన్ చేశారు. ఇందులో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి వేర్ యూ ఫీల్ కైండ్ ఆఫ్ క్రీపీ. అక్కడక్కడ అంటే అక్కడ వాళ్ళు హర్రర్ అనే తీశారు, బట్ అక్కడ మనకు కామెడీ అయితే జనరేట్ అవుతుంది, ఎందుకంటే సడన్గా ఇచ్చే రియాక్షన్స్ అండ్ సౌండ్స్ అయితే అట్లా పోర్ట్రే అవుతాయి. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ ఆర్ రియలీ గుడ్, ఎస్పెషల్లీ ఆ హీరోయిన్ నిక్కీ అయితే ఎరగదీసింది. ఇక్కడ అబ్సెషన్ అనే వర్డ్కి ఈ మూవీ కంప్లీట్గా జస్టిఫై చేస్తుంది. సో మనకు అన్ని మూవీస్ అందరికి నచ్చవు, సో ఈ మూవీ నాకు ఎందుకు నచ్చిందంటే ద వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ సచ్ అ న్యాచురల్ అండ్ క్రేజీ స్టోరీ మేకింగ్ విత్ ఎంగేజింగ్ అండ్ ఇంట్రిగ్యూయింగ్ స్క్రీన్ ప్లే. ఇందులో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, మీరు కొన్ని డిస్టర్బింగ్గా ఫీల్ అవుతారు, కొన్ని ఇలా కూడా ఉంటాయి అని చెప్పి ఖచ్చితంగా ఫీల్ అయిపోతారు. అండ్ ఇందులో స్పెషల్గా చెప్పాలంటే ఒక సీన్ ఉంటుంది, అందులో హీరోయిన్ కళ్ళలో ఒక చిన్న స్పార్క్ లాంటిది పెడతారు లైటింగ్లో. సో అది మనకు దూరం చూస్తే ఒక క్యాట్తో వాళ్ళు కొన్ని రెఫరెన్స్ అయితే అనుకోవచ్చు. సో ఆల్రెడీ మూవీ చాలా అయింది కాబట్టి స్పాయిలర్ ఇచ్చినా పర్లేదు అనుకుంటున్నాను, బట్ ఐ ట్రై టు గివ్ ఇట్ టు look like no spoilers, and I like this movie. Please do like, share and comment how do you felt it. ఎందుకంటే it's not just horror, it's a kind of movie where you can feel thrilling and also kind of comedy. ఎక్కడ లిస్ట్లో ఉండదు కామెడీ అని, బట్ నేను ఎందుకు అంటానంటే చూసినప్పుడు మీరు ఫీల్ అవుతారు కాబట్టి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో హీరో వాళ్ళ క్యాట్ చనిపోతుంది, దానికోసం అని చెప్పి హీరో డల్ అవుతాడు. సో ఆ స్టోరీ లైన్ తీసుకొచ్చి హీరోకి ఎలా అబ్సెస్డ్గా ఫీల్ అయ్యిందని చెప్పి చూపిస్తారు. సో ఇందులో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి, సో వేర్ యూ ఫీల్ ఓ మై గాడ్ అనిపిస్తుంది మీకైతే. కొన్ని సీన్స్ అయితే లిటిల్గా ఇలా కూడా డిజైన్ చేస్తారా. ఇందులో హీరోయిన్ యాక్టింగ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. ఎక్కడైతే బీజిఎం ఉండాలో అక్కడ బీజిఎం ఉంటుంది, ఎక్కడైతే సైలెంట్గా ఉండాలో అక్కడ సైలెంట్గా ఉంటుంది. సో ద ప్లేస్మెంట్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఆన్ పాయింట్. కమింగ్ టు ఎడిటింగ్, ఐ థింక్ ఈ మూవీకి ఎడిటింగ్ పార్ట్లో కూడా ఖచ్చితంగా డైరెక్టర్ పార్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ వాజ్ యూట్యూబర్. సో జనరల్గా యూట్యూబ్లో మూవీస్ చేసే వాళ్ళందరూ ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళే చూసుకుంటారు. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటే మాత్రం దే విల్ టేక్ హెల్ప్ ఆఫ్ అన్ అడిషనల్ ఎడిటర్, ఇఫ్ నాట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఈ మూవీలో అయితే ఖచ్చితంగా ఎడిటింగ్లో తన పార్ట్ ఉన్నట్టయితే తెలిసింది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మీరు ఆల్మోస్ట్ ఓ మై గాడ్ అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటారు. సో చూస్తుండగానే మీకు కళ్ళ ముందర అంతా జరిగిపోతుంటుంది. సో దాట్స్ హౌ మూవీ ఇట్ గోస్. అండ్ ఆ పాయింటే మూవీని యూనిక్గా నిలబెట్టేటట్టు చేసింది. అండ్ నేను చెప్పాను కదా, ఒక సీన్లో హీరోయిన్ కళ్ళపైన స్పార్క్ ఉంటుంది, లైక్ నైట్ పిల్లి కళ్ళు కనిపిస్తుంది చూసారా, ఆ మాదిరిగా అయితే సెటప్ చేశారు. మేబీ పిల్లి ఆత్మ అందులో దూరినట్టుగా కొన్ని మనకు స్టోరీస్ అండ్ ఫ్యాన్ థిరీస్ అయితే ఉన్నాయి. సో సమ్ ఆర్ మేకింగ్ సెన్స్ ఆల్సో. సో మీరు ఏదో నమ్ముతారో అది మీ అనాలిసిస్కి వదిలేస్తున్నాను. అండ్ దిస్ మూవీ ఇస్ డైరెక్టెడ్ బై కరీ బాకర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.